మానస్ అండ్ సృష్టి వర్మ డైరెక్టర్ స్పెషల్ లో సందీప్ రెడ్డి వంగాకి డెడికేట్ చేస్తూ ఒక సాంగ్ కి పర్ఫామ్ చేశారు. ఇద్దరు జీవించేశారు. డాన్స్ కి డాన్స్ ఉంది, యాక్ట్ ఉంది. మానస్ ఎంత టెరిఫిక్ గా పర్ఫామ్ చేశాడంటే అరే వీళ్ళు మూవీస్ లో కదా ఉండాలి, ఇక్కడ ఎందుకు ఉండిపోయారు నాకైతే అనిపించింది. మానస్ ఒక యాటిట్యూడ్ క్యారీ చేస్తూ ఎంత బాగా జీవించి చేశాడంటే ఒక విలని పండించాడు, ఒక అమాయకపు ఫేస్ పెట్టాడు. దాని డాన్స్ ఎక్కడైనా తక్కువ ఉందంటే డాన్స్ 10/10 ఇచ్చారు. సృష్టి వర్మ కూడా వాట్ అ ఫినామినల్ పర్ఫార్మర్ భయ్యా. సృష్టి వర్మ మీరు డి చూసుంటే మీకు తెలిసేది, ఒక మహానటి సాంగ్ పర్ఫామ్ చేస్తుంది. అబ్సల్యూట్లీ కిల్లర్ షేస్. ఈ సీజన్ లో ఇప్పటివరకు వాళ్ళిద్దరు కలిసి చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ లో దట్ వాస్ ద బెస్ట్. మానస్ కూడా అంతే 100% తాను ప్రూవ్ చేసుకుందాము, ఎక్కడ ప్లాట్ఫామ్ దొరికినా 100% ఇద్దామన్న మైండ్ సెట్ లోనే ఉంటాడు. ఈ టీవీలో హోస్ట్ గా చేస్తాడు, మా టీవీలో సీరియల్స్ లో యాక్ట్ చేస్తాడు అండ్ ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తాడు. సూపర్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి సాంగ్స్ కి. బీబీ జోడీ 2లో కంటెస్టెంట్ గా కూడా చేసి 100% ఇస్తాడు. అంటే నేను ఎందుకు చెయ్యాలి. మానస్ కూడా బిగ్ బాస్ లో 4th పొజిషన్ వరకు వెళ్ళాడు. అంటే మూవీస్ కోసం ట్రై చేయొచ్చు, బట్ అరే అవి ఎలాగో వెళ్తాయి, అంత లోపల మనకు వచ్చిన ఆపర్చునిటీని మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదన్న మైండ్ సెట్ లో ఉంటారు. అండ్ సృష్టి వర్మ మూవీస్ కి కొరియోగ్రాఫ్ చేసింది ఆల్రెడీ. సీతా పైన మన మూవీలో ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేసింది అండ్ పుష్ప 2లో కూడా కొన్ని సాంగ్స్ కి కొరియోగ్రాఫ్ చేసింది యాజ్ అన్ అసిస్టెంట్ గా. కొరియోగ్రాఫర్ కార్డు ఉంది తనకి. ఇప్పుడు మళ్ళీ షోలోకి వచ్చి తను ప్రూవ్ చేసుకునే అవసరం ఏముంది? లేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నా టాలెంట్ ఏంటో నేను చూపించుకోవాలి, నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవాలి అన్న తాపత్రయం. వీళ్ళ నలుగురికి ఉన్న తాపత్రయం షోలో మిగతా వాళ్ళకి ఎందుకు లేదో నాకు అర్థం కాదు.